హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే ములక్కాడ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఎన్ని రకాల ఫిష్లు అయితే చేసుకోవచ్చండి, కానీ ఈ ములక్కాడ నెల్లూరు చేపల పులుసు అయితే ఈ సీజన్లోనే చేసుకోవాలి. ఎందుకంటారా, మామిడికాయలు ఇప్పుడేగా దొరికింది, మరి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 1 kg ఫిష్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకొని అందులో మనకు టేస్ట్కి సరిపడా అన్నీ వేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1/2 నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండడం వల్ల ఏంటి అంటే ఫిష్ అనేది గట్టిగా ఉంటుంది, విరిగిపోదు అనమాట తొందరగా. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని అన్నీ కలిపేసుకోవాలి. కొంచెం నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే ఫిష్ కాబట్టి కొంచెం ముళ్ళులు ఉంటాయి కాబట్టి మన చేతి కుచ్చుకుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా వాష్ చేసుకొని అలా కలుపుకొని మనకు కర్రీకి సరిపడేవన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్, మిర్చి, మామిడికాయ, ములక్కాయ, టమాటా ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేనైతే పోపు అట్లా ఏం వేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకొని ఇట్లా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే వేసుకోండి. ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, ములక్కాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. ఇందులోనే కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. మెంతి పొడి వేయడం పులుసు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి పొడి వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ పాడవదు అన్నమాట. సమ్మర్లో కాబట్టి కొంచెం ఎక్కువ పాడవుతుంటాయి. ఇలా టమాటా అన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న ఫిష్ నంది ఇందులో వేసుకోవాలి. నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి అన్నమాట, ఎందుకంటే ఫిష్ అనేది విరిగిపోతుంది అనమాట ఫాస్ట్గా. అయితే ఇలాగ అన్నీ వేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఫిష్ అనేది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై కావడం వల్ల ఏంటి అంటే ఫిష్ అనేది కొంచెం స్మెల్ అనేది రాకుండా మనం తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని కొంచెం ఒక 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫిష్ని అయితే. ఇప్పుడు మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. దానికి సరిపోయే వాటర్ కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం నిదానంగా కలుపుకోవాలి, బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 1 మినిట్ అన్నీ ఫిష్ అన్నీ వాటర్లో మునిగేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. 5 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది. సాల్ట్ అయితే వేసుకోవద్దు ఇప్పుడే, ఎందుకంటే ఫిష్ అనేది తొందరగా ఉడికిపోయి బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులోనే. ఈ మామిడికాయ ముక్కలు ముందే వేసుకోవద్దు, ముందే వేసుకుంటే ఏంటంటే ఇవి తొందరగా కుక్ అయిపోతాయి, మొత్తం మెల్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని లాస్ట్లోనే వేసుకోవాలి. ఇలా ముక్కల్ని వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. అంటే మామిడికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి కర్రీ అయితే ట్రై చేయండి. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని
కొంచెం గరం మసాలా వేసుకుందాము. కొంచెం పులుసు కాబట్టి గరం మసాలా, ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేయండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కొంచెం ఈ టైంలోనే సాల్ట్ వేసుకొని కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఫిష్ అనేది ఉడికిపోయింది అనమాట. ఇంకొంచెం ఎక్కువ కలిపితే బ్రేక్ అయిపోతుంది. అందుకే కొంచెం నిదానంగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే అంతే, రెడీ అయిపోతుంది ములక్కాడ నెల్లూరు చేపల పులుసు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే అంతే, రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా కొంచెం వేడివేడి అన్నంలో ఫిష్, ఒక ములక్కాయ, ఇలా ములక్కాయ వేసుకొని మామిడికాయ వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.